తండ్రి దేవా తండ్రి దేవా నా సర్వం నీవయ్యా, నీవుంటే నాకు చాలు. నా ప్రియుడా నా ప్రాణమా నిన్నారాధించెదన్, నా జీవమా నా స్నేహమా నిన్నారాధించెదన్. నా ప్రియుడా నా ప్రాణమా నిన్నారాధించెదన్, నా జీవమా నా స్నేహమా నిన్నారాధించెదన్. తండ్రి దేవా తండ్రి దేవా నా సర్వం నీవయ్యా, నీవుంటే నాకు చాలు. తండ్రి దేవా తండ్రి దేవా నా సర్వం నీవయ్యా, నీవుంటే నాకు చాలు. నీ ప్రేమ వర్ణించుట నా వల్ల కాదయ్యా, నీ కార్యము వివరించుట నా బ్రతుకు చాలదయ్యా. నీ ప్రేమ వర్ణించుట నా వల్ల కాదయ్యా, నీ కార్యము వివరించుట నా బ్రతుకు చాలదయ్యా. తండ్రి దేవా నా ఆనందమా, నీ వడిలో నాకు సుఖము. తండ్రి దేవా నా ఆనందమా, నీ వడిలో నాకు సుఖము. ప్రాణ స్నేహితుడా నీ సన్నిధి పరిమళం. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? 2 వీక్స్ అయిపోయింది మిమ్మల్ని చూసి, మీతో మాట్లాడి. ఆ పనులు ఈ పనులు విబిఎస్లు ఈ పనుల్లో మరి ప్రీమియర్సే చూస్తూ వచ్చారు కదా. ఈరోజు మరలా ప్రభు మనకి అవకాశాన్ని దయచేశారు. అందరం ఆత్మఫలాలని ధ్యానం చేస్తూ వస్తూ ఉన్నాం. ఇప్పటికి ఎన్నైనాయి? 5. ఇంకెన్ని ఉన్నాయి? 4. ఈరోజు ఒకటి ధ్యానం చేసుకుందాం. ఆలస్యం చేయకుండా ప్రార్థనలోకి వెళ్ళిపోదాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించుచున్న మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ రాత్రి కాలపు ఆన్లైన్ సండే స్కూల్కి మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాం. నీ పనిలో మేము ఉన్నాం. బిడ్డలుగా అనేక మందిని మీరు ఏర్పాటు చేశారు. మార్నింగ్ ఆరాధనలో సండే స్కూల్, ఈవినింగ్ ఆఫ్లైన్ సండే స్కూల్ ద్వారా మీరు మా ఆన్లైన్ ఆఫ్లైన్లో కూడా తోడుగా ఉండండి. మరి నాయన నేర్చుకుంటున్న స్టోరీస్, అలాగే సాంగ్స్, అలాగే మెమరీ వర్సెస్ వారికి హృదయాల్లో గుర్తుండినట్లుగా సహాయం చేయండి. వారి భావి భవిష్యత్తుకి ఆశీర్వాదకరంగా చేయమని, ప్రతి విషయంలో మీరే మాకు కృప చూపించి మీ సన్నిధి సహవాసాన్ని మాకు దయచేయమని యేసయ్య నామమును అడిగి వేడుకుంటూ ఉన్నాము తండ్రి, ఆమేన్. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ జీసస్ అనే పాట పాడుకుందాం. ధన్య, ప్రజ్ఞ అక్కలు నాతో కలిసి పాడతారు. తర్వాత యేసయ్య నాలో ఉంటే నేను హీరో. నేను సండే స్కూల్కి వస్తా, వాక్యం చదువుతా. తర్వాత రెడీ, 1 2 3 స్టార్ట్. Thank you Jesus, thank you Jesus, thank you Jesus in my heart. Thank you Jesus, thank you Jesus, thank you Jesus in my heart.
వందనాలు యేసు, వందనాలు యేసు, వందనాలు యేసు మీకు, వందనాలు యేసు, వందనాలు యేసు, వందనాలు యేసు మీకు. ధన్యవాదిషు, ధన్యవాదిషు, ధన్యవాదిషు తుజుకో, ధన్యవాదిషు, ధన్యవాదిషు, ధన్యవాదిషు తుజుకో. நன்றி நன்றி இயேசு, நன்றி நன்றி இயேசு, நன்றி நன்றி இயேசு மாக்கே, நன்றி நன்றி இயேசு, நன்றி நன்றி இயேசு, நன்றி நன்றி இயேசு மாக்கே. లోక రక్ష యేసు, లోక రక్ష యేసు, లోక రక్ష యేసుతోనే, లోక రక్ష యేసు, లోక రక్ష యేసు, లోక రక్ష యేసుతోనే. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్ ఇన్ మై హార్ట్. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్ ఇన్ మై హార్ట్. లోక రక్ష యేసు, లోక రక్ష యేసు, లోక రక్ష యేసుతోనే, లోక రక్ష యేసు, లోక రక్ష యేసు, లోక రక్ష యేసుతోనే. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్ ఇన్ మై హార్ట్. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్ ఇన్ మై హార్ట్. ఓకే, యేసయ్య నాలో లేకపోతే జీరో, యేసయ్య ఉంటే హీరో. రెడీ, 1 2 3 స్టార్ట్. యేసయ్య నాలో లేకపోతే నేను జీరో, పెద్ద జీరో, బిగ్ జీరో. యేసయ్య నాలో లేకపోతే నేను జీరో, పెద్ద జీరో, బిగ్ జీరో. కానీ యేసయ్య నాలో ఉంటేనే నేను హీరో, మంచి హీరో, సూపర్ హీరో. యేసయ్య నాలో ఉంటేనే నేను హీరో, మంచి హీరో, సూపర్ హీరో. మరలా చెప్తాం. యేసయ్య నాలో లేకపోతే నేను జీరో, పెద్ద జీరో, బిగ్ జీరో. యేసయ్య నాలో లేకపోతే నేను జీరో, పెద్ద జీరో, బిగ్ జీరో. కానీ యేసయ్య నాలో ఉంటేనే నేను హీరో, మంచి హీరో, సూపర్ హీరో. యేసయ్య నాలో ఉంటేనే నేను హీరో, మంచి హీరో, సూపర్ హీరో. నేను సండే స్కూల్కి వస్తా, బైబిల్ చదువుతా, ప్రార్థన నేను చేస్తా, సాక్షిగా మారుతా. నేను సండే స్కూల్కి వస్తా, బైబిల్ చదువుతా, ప్రార్థన నేను చేస్తా, సాక్షిగా మారుతా. I am leader, growing leader, growing leader. I am a leader, growing leader, growing leader. La 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 la. La 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 la. మోషే వలె నమ్మకముగా ఉంటా, దానియేలు వలె డేరుగా ఉంటా, దావీదు వలె వర్షిపరుగా ఉంటా.
మోషే వలె నమ్మకముగా ఉంటా, దానియేలు వలె డేరుగా ఉంటా, దావీదు వలె వర్షిపరుగా ఉంటా, సాముయేలు వలె obedience చూపుతా. I'm a leader, growing leader, growing leader. I'm a leader, growing leader, growing leader. La 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 la. ఎస్తేరు వలె బ్రేవుగా ఉంటా, రూతు వలె లాయల్గా ఉంటా, పౌలు వలె క్రేజీగా ఉంటా, జీసస్ వలె ప్రేమను చూపుతా. ఎస్తేరు వలె బ్రేవుగా ఉంటా, రూతు వలె లాయల్గా ఉంటా, పౌలు వలె క్రేజీగా ఉంటా, జీసస్ వలె ప్రేమను చూపుతా. I'm a leader, growing leader, growing leader. I'm a leader, growing leader, growing leader. La 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 la. ఓకే ఫ్రెండ్స్, ఈ సమయంలో మీ సాంగ్స్ అలాగే మీ మెమరీ వర్సెస్ చూద్దాం. ఆ తర్వాత స్పిరిచువల్ ఫ్రూట్స్లో నుంచి 6వ ఫ్రూట్ ఏంటో విందాం. Thank Lord everyone, Pastor Uncle and Pastor Auntie. Today I'm going to sing a Sunday school song. Blind man sat by the road and he cried. Blind man sat by the road and he cried. Blind man sat by the road and he cried. He cried, oh, show me the way. Show me the way. Show me the way. I like to go. Woman sat by the well and she cried. Woman sat by the well and she cried. Woman sat by the well and she cried. She cried, oh, show me the truth. Show me the truth. Show me the truth. I like to go. Zacchaeus sat by the tree and he cried. Zacchaeus sat by the tree and he cried. Zacchaeus sat by the tree and he cried. He cried, oh, show me the light. Show me the light. Show me the light. I like to go. Jesus sat by the cross and he cried. Jesus hugged by the cross and he cried. Jesus hugged by the cross and he cried. He cried, oh, I am the way. I am the way. I am the truth. I am the truth. I am the light. I am the light. I am the. I like to go. I like to go. Thank you. Pastor Auntie. Today I am singing a song.
నీలోనే ఆనందం నా దేవా నీలోనే నాకు జీవం నీలోనే ఆనందం నా దేవా నీలోనే నాకు జీవం ఎన్నాళ్ళినో నిరంతరం మారని దేవా ఎన్నాళ్ళినో నిరంతరం మారని దేవా ఈ లోకమంతా నేను వెతికినా నాకు లేదయ్యా ఇక్కడ ఆనందం నీ సన్నిధిలో ఒక్క క్షణం గడిపినా నా హృదయం పొంగెను ఓ నా హృదయం పొంగెను ఈ లోకం ఒక మాయని తెలుసుకున్నాను నువ్వేది నా సొంతం కాదనుకున్నాను ఈ లోకం ఒక మాయని తెలుసుకున్నాను ఏది నా సొంతం కాదనుకున్నాను తప్పిపోయిన కుమారుణ్ణి నేనైతే నా కొరకై నిరీక్షించే తండ్రి నా యేసు తప్పిపోయిన కుమారుణ్ణి నేనైతే నా కొరకై నిరీక్షించే తండ్రి నా యేసు థ్యాంక్ యూ అందరికీ నాన్నరాలు పాస్టర్ డిక్కీ పాస్టర్ అంకుల్కి నాన్నరాలు హాయ్ ఫ్రెండ్స్ అందరూ అన్నారు బాగున్నారా ఈరోజు మన సండే స్కూల్లో సాంగ్ పాడుతుంది ఆవగింజత విశ్వాసం నీలో ఉన్నదా కొండ వెళ్ళి సీలో పడమంటే ఓకే అంటది పప్పారే పప్ప పప్పారే పప్ప పప్పారే పప్ప ఆవగింజత విశ్వాసం నీలో ఉన్నదా కొండ వెళ్ళి సీలో పడమంటే ఓకే అంటది నీవే అంటే ఎన్నో చేయొచ్చు యేసు నీతో ఉంటే అన్ని సాధ్యమే తీసేయ విశ్వాసం నాలా విశ్వాస బుడేవ లెసనిగే నీవు నేర్చుకో అయ్యో తోమగారు నీవు నమ్మలేదు యేసును మేము నమ్మినంతగా అయ్యో తోమగారు నీవు నమ్మలేదు యేసును మేము నమ్మినంతగా పప్పారే పప్ప పప్పారే పప్ప పప్పారే పప్ప ఆవగింజత విశ్వాసం నీలో ఉన్నదా కొండ వెళ్ళి సీలో పడమంటే ఓకే అంటది నీవే నమ్మవంటే ఎన్నో చేసేయచ్చు యేసు నీతో ఉంటే అన్ని సాధ్యమే తీసేయ విశ్వాసం నాలా విశ్వాస ఉడేవను లెసని నీవు నేర్చుకో అయ్యో తోమగారు నీవు నమ్మలేదు యేసు మేము నమ్మినంతగా అయ్యో తోమగారు మీరు నమ్మలేదు యేసు మేము నమ్మినంతగా పప్పారే పప్ప పప్పారే పప్ప పప్పారే పప్ప పప్పారే పప్ప పప్పారే పప్ప పప్పారే పప్ప థ్యాంక్ యూ Today we're going to sing a Telugu Christian song. హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడూ దేవునికి చెదము హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడూ దేవునికి చెదము హల్లెలూయా 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 స్తుతి మహిమ ఎల్లప్పుడూ దేవునికి చెదము హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడూ దేవునికి చెదము అలసై
సైన్యములకు అధిపతి అయిన ఆ దేవుని స్తుతించెదము. అల సైన్యములకు అధిపతి అయిన ఆ దేవుని స్తుతించెదము. అల సైన్యములను దాడించిన నా యెహోవాను స్తుతించెదము. అల సైన్యములను దాడించిన నా యెహోవాను స్తుతించెదము. హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడు దేవునికి ఇచ్చెదము. హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడు దేవునికి ఇచ్చెదము. ఆకాశం నుండి మనాను పంపిన దేవుని స్తుతించెదము. ఆకాశము నుండి మనాను పంపిన దేవుని స్తుతించెదము. బండ నుండి నదుల జలముల పంపిన ఆ యెహోవాను స్తుతించెదము. బండ నుండి నదుల జలముల పంపిన ఆ యెహోవాను స్తుతించెదము. హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడు దేవునికి ఇచ్చెదము. హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడు దేవునికి ఇచ్చెదము. అందరికీ నా వందనాలు. పాస్టర్కి నా వందనాలు. అందరిలో ఉన్నారు, బాగున్నారా? ఈరోజు మన సండే స్కూల్లో సాంగ్ యేసులో నా పయనం అన్ని వేళలా ఆనందమే. యేసులో నా జీవితం ఎల్లవేళల సంతోషమే. యేసులో నా పయనం అన్ని వేళలా ఆనందమే. యేసులో నా జీవితం ఎల్లవేళల సంతోషమే. హల్లెలూయా 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 హల్లెలూయా. యేసులో నా పయనం ఎల్లవేళల ఆనందమే. యేసులో నా జీవితం అన్ని వేళల సంతోషమే. విడువను ఎడబాయనని అభయమిచ్చిన దేవుడు. విడువను ఎడబాయనని అభయమిచ్చిన దేవుడు. గాఢాంధకారపు లోయలో నన్ను ఆదరించువడు. గాఢాంధకారపు లోయలో నన్ను ఆదరించువడు. హల్లెలూయా 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 హల్లెలూయా. యేసులో నా పయనం ఎల్లవేళల ఆనందమే. యేసులో నా జీవితం అన్ని వేళల సంతోషమే. కునుకడు నిదురపోడెన్నడు నిరతము కాపాడు దేవుడు. కునుకడు నిదురపోడెన్నడు నిరతము కాపాడు దేవుడు. నా కొరతను తీర్చేవాడు నన్ను ప్రేమించిన దేవుడు. నా కొరతను తీర్చేవాడు నన్ను ప్రేమించిన దేవుడు. హల్లెలూయా 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 హల్లెలూయా. యేసులో నా పయనం ఎల్లవేళల ఆనందమే. యేసులో నా జీవితం అన్ని వేళల సంతోషమే.
Praise the Lord. Today I'm going to play Christian song. Praise the Lord. Today I am going to play the Christian song. Thank you. Praise Lord to everyone. March 16:16. And whoever believes and is baptized and is baptized will be saved. be saved.
But whoever does not believe will condemned. Thank you. Thank Praise you. the Lord to Pastor Uncle. Today's memory verse is Mark chapter 16 verse 16. Whoever believe and is baptized shall be saved, but whoever does not believe shall be condemned. Thank you. Praise the Lord, Pastor Auntie, Pastor Uncle, Sunday School Memory Verse, Mark chapter 16, verse 16. And whoever believes and is baptized will be saved, but whoever does not believe shall be condemned. Thank you all. Praise the Lord. Today I am going to tell memory verse, Mark chapter 16, verse 16. Anyone who believes and is baptized will be saved, but anyone who refuses to believe will be condemned. Thank you. Praise the Lord, Pastor Uncle, Pastor Uncle. Memory verse, John 10:11. And the good shepherd. The good shepherd laid down his life for the sheep. Thank you. అందరికీ నా పాస్టర్కి పాస్టర్కి నా హాయ్ ఫ్రెండ్స్, అందరూ అన్నారు బాగున్నారా? ఈరోజు మన సండే స్కూల్లో కంఠస్థ వాక్యం యోహాను 10:11. నేను గొర్రెలకు మంచి కాపరిని, మంచి గొర్రెలు కాపరి తన గొర్రెల కొరకు ప్రాణం పెట్టింది. థ్యాంక్ యూ. Praise the Lord to Pastor Auntie, Pastor Uncle. Today I am saying the memory verse, John chapter 10, verses 11. For I am a good shepherd, and a good shepherd will always sacrifice for their sheep. Thank you. Praise the Lord, Pastor Uncle, Pastor Auntie. Today I'm going to say Sunday School memory verse, Mark chapter 16, verses 16. Whoever believes and is baptized shall be saved, but whoever does not believe will be condemned. Thank you all. అందరికీ నా ఉన్నారు పాస్టర్ ఆంటీకి పాస్టర్ అంకుల్కి నా ఉన్నారు. హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు మన సండే స్కూల్లో కంఠస్థ వాక్యం యోహాను 10:11. నేను గొర్రెల మంచి కాపరిని, మంచి కాపరి గొర్రెల కొరకు తన ప్రాణమును పెట్టును. థ్యాంక్ యూ. ఓకే, ప్రైజ్ ద లార్డ్. ఇంతవరకు పాటల ద్వారా, మెమరీ వర్సెస్ ద్వారా దేవుని నామాన్ని గణపరిచాం కదా. ఈ సమయంలో స్టోరీలోకి వెళ్ళిపోదాం. దేవుడు మనలను ఒక ప్రత్యేకమైన స్థితిలో ఉంచారు. అర్థమవుతుందా పిల్లలు? అలాగే స్పిరిచువల్ ఫ్రూట్స్ గురించి నేను మీకు చెప్తూ వస్తూ ఉన్నాను. ఫ్రూట్ ఆఫ్ ద స్పిరిట్, ఆత్మఫలము. ఆత్మఫలములు మనము 9 ఉన్నాయి, దాంట్లో ఇప్పటికీ 5 అయిపోయాయి. ఒకసారి వాటి పేర్లు వరుసనే చెప్తారా ఎవరైనా? ప్రేమ, సంతోషం, సమాధానం, దీర్ఘశాంతం, దయాళత్వం. 6వది ఏంటిది? మంచితనము. ఒక వ్యక్తిలో ఎప్పుడు కూడా ఏం కోరుకుంటాం మనం చెప్పండి? మమ్మీ డాడీ మీరు మంచిగా ఉండాలని కోరుకుంటారు, దేవుడు కూడా మంచిగా ఉండాలని కోరుకుంటారు. ఇంకా మీ మంచిని ఎవరు కోరుకుంటారు చెప్పండి? మా అబ్బాయి అల్లరోడు అవ్వాలని ఏ పేరెంట్స్ అయినా అంటారా? ఏ పిల్లలు, ఏ టీచర్ అయినా మా క్లాస్ పిల్లలందరూ అల్లరి పిల్లలు ఉండాలనుకుంటారా? అందరూ కూడా మంచితనం అనేది మనం ఎక్కడ నేర్చుకుంటామంటే అది ఒక్క దేవుని దగ్గరే. ఇందాక పాడారు కదా పాట, యేసయ్య వలె ప్రేమను పంచుదాం. యేసయ్యలో ఏముంది చెప్పండి? ప్రేమ. జాన్ 3:16 అంటే ఏంటి చెప్పండి? ఫస్ట్ ఏమో బ్యాటరీ చాలా ఫాస్ట్గా ఉంటుంది, స్పీడ్గా. తర్వాత బ్యాటరీ ఏమవుతుంది? స్లో అవుతుంది. కాదు, స్టార్టింగ్ స్లో ఉండాలి, ఎండింగ్లో ఫుల్గా ఎనర్జీ ఉండాలి, ఎంజాయ్గా ఉండాలి, జాయ్. అర్థమైందా? కాబట్టి జాగ్రత్తగా చెప్పండి. దేవుడు మనకి మంచితనాన్ని ఎవరి దగ్గర నేర్చుకుందాం? ఈ లోకంలో ఎక్కడ మంచి లేదు, ఎవరి దగ్గర మంచి లేదు, కానీ మంచి దేవుడు మనకున్నాడు. మంచి దేవుడు, మంచి దేవుడు, మంచి దేవుడు, దేవుడు నాకు మంచి దేవుడు, మంచి దేవుడు, మంచి దేవుడు, దేవుడు నీకు మంచి దేవుడు,
మంచి దేవుడు, మంచి దేవుడు, దేవుడు మనకు. ईशु अच्छा है, ईशु अच्छा है, ईशु अच्छा है, अच्छा है मुझको. నాకు మంచోడు, తుజుకో, ముజుకో, హమ్కో. అందరికీ దేవుడు మంచి దేవుడు. మీరందరూ చక్కగా మంచి మాటలు నేర్చుకుంటున్నారు సండే స్కూల్లో. మరి దేవుడు మనలను ఎందుకు పుట్టించారో ఈరోజు నేను మీకు ఒక మంచితనాన్ని గురించి 2 స్టోరీలు చెప్తా. ఒకటి బైబిల్ది, ఒకటి ఓరల్గా. మరి దానికి ముందు బైబిల్ రిఫరెన్స్ మనకు కావాలి కదా. నేను చెప్పే ప్రతి స్టోరీకి వాక్యానికి అనుసంధానమైన స్టోరీనే మీ ముందుకు తీసుకొని వస్తున్నాను పిల్లలు. మరి నా స్టోరీలు మీకు నచ్చుతున్నాయా? నచ్చితే తప్పకుండా మన ప్రోగ్రామ్ని లైక్ చేయండి, అందరికీ షేర్ కూడా చేయండి. ఓకేనా? మీరందరూ చాలా పెద్దోళ్ళు అయిపోతూ ఉన్నారు, నేను మాత్రం ఇక్కడే ఉన్నాను. మిమ్మల్ని చూస్తూ ఉంటుంటే, మీ పాటలు వింటుంటే, మనము 2020లో స్టార్ట్ చేసాము ఆన్లైన్ సండే స్కూలు. అప్పుడు సరిగ్గా మాటలు కూడా లేని పిల్లలు ఈరోజు చక్కగా క్యూట్ గర్ల్స్గా ఎంత అందంగా అయిపోయారో. శారీలు కట్టేశారు, ఓణీలు కట్టేశారు, మంచి మంచి డ్రెస్సులు వేసేసారు, అంత బాగున్నారు. చెల్సీ వాళ్ళు కూడా, అలాగే ఆద్య కూడా చూసారు ఎంత పెద్దదైపోయిందో. మరి ఇలాగా మీరందరూ ఇంత గొప్పగా అభివృద్ధి అవుతుంటే మీ మమ్మీ డాడీలు అయితే రోజు చూస్తారు కాబట్టి వాళ్ళకేమంత తెలీదు, కానీ నేను అప్పుడప్పుడు చూస్తా కాబట్టి నా మనసు పొంగిపోతూ ఉంది. మీరందరూ చక్కగా పెద్దళ్ళు అయిపోతున్నారు, మంచి చదువులు చదువుకుంటున్నారు. అమ్మాయిలు కాబట్టి చాలా అందంగా ఉన్నారు, అబ్బాయిలు కూడా బాగున్నారులే, అమ్మాయిలు అయితే ఇంకా బాగున్నారు. చక్కగా మీ మమ్మీ వాళ్ళు మిమ్మల్ని మంచిగా రెడీ చేస్తూ ఉన్నారు. మమ్మీకి అందరూ కూడా థ్యాంక్స్ చెప్పండి, ఓకేనా? చిన్నప్పుడు లాగా ఉన్నారా మీరు? క్రిసి వాళ్ళు, చెల్సీ వాళ్ళు, చెల్లి చిన్న పిల్ల సరిగ్గా థ్యాంక్ యూ అంటాకి క్యాంక్ యూ అనేది. ఆద్య కూడా అంతే, అమ్మో ఆశ్చర్యకరుడే అనేది. ఇవాళ చక్కగా ఐ ఆమ్ ద వే, ఐ ఆమ్ ద ట్రూత్ అని ఎంత మంచిగా పాటలు పాడుతున్నారంటే ఇదంతా దేవుడు మిమ్మలను ఆశీర్వదించిన ఆశీర్వాదాన్ని బట్టి దేవుణ్ణి అందరం స్తుతించుదామా? చెప్పండి గట్టిగా, హల్లెలూయా చెప్పండి, ప్రైజ్ ద లార్డ్ చెప్పండి దేవునికి. మీరు చక్కగా మీ స్కూళ్ళల్లో, మీరుంటున్న రాష్ట్రాలలో, మీరుంటున్న గ్రామాలలో, పట్టణాలలో దేవుడు మిమ్మల్ని ఎంత గొప్పగా ఆశీర్వదిస్తూ ఉన్నాడు. అది మీ పేరెంట్స్ చేసే ప్రార్థన, మీరు వెళ్తున్న సంఘాలు చేసే ప్రార్థన, అలాగే మన సండే స్కూల్ కోసం మేము చేస్తున్న ప్రార్థన. మిమ్మల్ని అందరినీ కూడా దేవుడు ఒక ఉన్నతమైన స్థానాల్లోకి తీసుకొని వస్తూ ఉన్నారు. ఈ సంవత్సరము 10th క్లాస్ వాళ్ళకు కూడా మంచి మార్కులు ఇచ్చాడు దేవుడు. అలాగే పూర్వపు సండే స్కూల్ అక్క ఉండేది, అక్క కూడా మెడిసిన్లో మరి మంచి ఫ్రీ సీట్ వచ్చింది. ఆమె ఇంకా జస్ట్ ఈ నీటు కీ ఇచ్చారు కాబట్టి కీలో చూసుకుంటేనే తనకు తెలిసింది ఏంటంటే ర్యాంక్ వచ్చిందని. ఇంకా అసలైనది రాలేదు, రిపోర్ట్ వచ్చినప్పుడు మీకు చెప్తా. దేవుడు ఆమెకి చక్కగా మంచి MBBSలో ఫ్రీ సీట్ దేవుడు ఇచ్చాడు. మరి దేవుడు సండే స్కూల్ పిల్లలకి ఇచ్చిన వాగ్దానం ఏంటో తెలుసా? దేశం యొక్క ఉన్నతమైన స్థానాలలో మిమ్మలను నిలబెడతాడని. మరి ఆ వాగ్దానం కొరకు మీరు కూడా ప్రార్థించండి. అలాగే మన సండే స్కూల్లో మీరు ఏమి నేర్చుకుంటున్నారో వాటిని ఇతరులకు తెలియచేయండి. అలాగే మీరు కూడా దీన్ని తెలుసుకున్నారు కాబట్టి సండే స్కూల్ని ఎప్పటికీ ఎన్నటికీ ఏం చేయకూడదు, మర్చిపోకూడదు. అర్థమైందా? మీకోసము ఎవ్రీడే పాస్టర్ గారు, పాస్టరమ్మ గారు, అలాగే సంఘము ప్రార్థన చేస్తూ ఉన్నారు. ఈరోజు 6వ స్పిరిచువల్ ఫ్రూట్ గురించి వింటున్నాం. ఏంటిదంటే మంచితనం. ఇంగ్లీష్లో ఏమంటారు? ఆవులిస్తున్నారు అక్కలు. ఇప్పుడు ఏం పడుకోరు, 11 అయింది పడుకుంటాకి, కానీ చర్చిలో మాత్రం ఏమొస్తాయి? ఆవులింతలో. చర్చిలో ఆవులు ఇస్తున్నాము అంటే సాతాన్ గాడు మన మీద ఉన్నాడని అర్థం. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి. నిద్ర వచ్చిందా? అల్లరి చేస్తున్నారా? అక్కడ రెంచీల శబ్దం వినపడుతుందా? అది కూడా సాతాన్ గాడు చేపిస్తూ ఉంటాడనమాట. ఎందుకంటే ఆటంకాలు. ఎవరి పనికి ఆటంకాలు వస్తాయి తెలుసా? దేవుని పనికే. మామూలుగా మీరు పిక్చర్ చూడండి, జియోని చూడండి, నోబితా చూడండి, అసలు యాడ్లు వచ్చినా మీకు బోర్ కొట్టదు. ఇక్కడ మాత్రం కొంచెం సేపు నడుములు స్ట్రైట్గా పెట్టుకొని వినటానికి బోర్ కొట్టేసిద్ది. జాగ్రత్తగా విందాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక
1 Corinthians chapter 6 verses 19-20. ధన్య చదువుతుంది తెలుగులో. మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీలోనున్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరెరుగరా? మీరు మీ సొత్తు కారు, విలువ పెట్టి కొనబడిన వారు కనుక మీ దేహముతో దేవుని మహిమపరచుడి. మన దేహంతో దేవుణ్ణి మహిమపరచమని దేవుడు మనకి చెప్తా ఉన్నాడు. అది మంచితనం అన్నమాట. ఏంటిది అది? మంచితనాన్ని గురించి మనకి చెప్తా ఉన్నారు. అలాగే Proverbs 22:1 ప్రజ్ఞ చదువుతుంది ఇంగ్లీష్లో. తెలుగా ఇంగ్లీషా? గట్టిగా చక్కగా చదువు. అందరు గుర్తుపెట్టుకోండి అబ్బా. Proverbs. A good name is more desirable than great riches. To be esteemed is better than silver or gold. వెరీ గుడ్. చదివింది కదా. వెండి బంగారాల కంటే మంచి పేరు. తెలుగులో ధన్య అక్క చదువుతుంది. గొప్ప ఐశ్వర్యము కంటే మంచి పేరును వెండి బంగారముల కంటే దయయు కోరదగినవి. వెరీ గుడ్. మనము ఈరోజు మంచితనాన్ని గురించి చెప్పుకుంటున్నాం కదా. గుడ్ హ్యాబిట్స్, అలాగే గుడ్నెస్. మంచితనం అంటే ఏమంటారు? గుడ్నెస్. మంచితనము దేంతో సమానం అంట? వెండి బంగారాల కంటే కూడా, గొప్ప ఐశ్వర్యము కంటే కూడా మంచి పేరు. మీరు స్కూల్లో మంచి పేరు తెచ్చుకోవాలి, కాలేజీలో మంచి పేరు తెచ్చుకోవాలి, మీరుంటున్న పరిసరాలలో మంచి పేరు తెచ్చుకోవాలి, మీరు ఎక్కడ జాబ్ చేస్తున్నారో అక్కడ మంచి పేరు తెచ్చుకోవాలి. మంచి శాలరీ కన్నా మంచి పేరు గొప్పది. అర్థమైందా పిల్లలు? మంచితనానికి మారు పేరుగా మనకి ఎవరు కనిపిస్తారంటే, మంచితనం అంటే యేసయ్యే. ఇంకా ఎవ్వరు కూడా లేరు మంచితనానికి. మరి ఆ మంచితనాన్ని ఎతకాలి, ఊరికినే దొరకదు. అర్థమవుతుందా పిల్లలు? మరి ఈరోజు నేను ఒక స్టోరీ మీకు చెప్తా ఉన్నా. కేరీ అనేటువంటి ఒక అబ్బాయి ఉన్నాడంట. ఎవరు? కేరీ అనే ఒక పిల్లోడు ఉన్నాడు. వాళ్ళు ఈ ఊరికి కొత్తగా ట్రాన్స్ఫర్ అయ్యి వచ్చారనమాట వాళ్ళ డాడీ జాబ్ మీద. అయితే ఆ కేరీకి స్కూల్కి వెళ్ళాలి. అయితే కేరీ కొత్త స్కూల్లో చేరాడు. కొత్త స్కూలు తనకి బోరుగా ఉంది. ఎలా ఉంది? ఎందుకు అంటే మరి అంతకుముందు అలవాటైన స్కూల్ మారారంటే పాపం ట్రాన్స్ఫర్లు వచ్చినప్పుడు పిల్లలకి బాగా ఇబ్బంది. పేరెంట్స్ జాబ్స్ చేసే వాళ్ళకి కొంతకాలం ఒక ఊర్లో, కొంతకాలం ఒక ఊర్లో ఉంటారు కదా. ఇక్కడ కొంతమంది ఫ్రెండ్స్ అవుతారు, స్కూల్ అలవాటు అవుతుంది. ఇలాగా ఈ కేరీ కూడా అలాంటి కష్టమే వచ్చింది పిల్లలు. అయితే రోజు కేరీ పొద్దున్నే లేవటంకి ఇష్టం లేదు. అనుకుంటాడు, బాబో ఈరోజు మమ్మీ లేపకుండా ఉంటే బాగుండు, స్కూల్ ఎగ్గొట్టేస్తే బాగుండు అనుకుంటున్నాడు. అలాగే రోజు అదే పరిస్థితి. ఓ రోజు వాళ్ళ మమ్మీ, కేరీ టైం అయిపోతుంది, త్వరగా లే, స్కూల్ బస్ వచ్చేస్తుంది, మీరు మరి స్కూల్కి వెళ్ళిపోవాలి కదా అని చెప్పి వాళ్ళ మమ్మీ కేరీని లేపుతూ ఉంటుంది. అయితే కేరీకి, అబ్బా ఈరోజు స్కూల్ మానేస్తే బాగుండు కదా, మమ్మీ లేపకుండా ఉంటే బాగుండు కదా, స్కూల్లో ఎవరు కూడా నాకు స్నేహితులు లేరు, ఇదొక కొత్త స్కూలు, ఏంటో లాగా ఉంది నాకు, కాబట్టి స్కూల్కి వెళ్ళకుండా ఉండటమే మంచిది అనుకుంటా ఉంటాడు. ఎవరు? కేరీ. అయితే కేరీని ఒకరోజు వాళ్ళ మమ్మీ చూస్తే వాళ్ళ ఇంటి ఎదురుగా ఒక పిల్లోడు కనిపిస్తాడు. ఆయన పేరు టైటస్. తను కూడా మరి కేరీ ఏజోడే. ఆ మమ్మీ అంటది, అరే ఎదురున్న టైటస్ ఉన్నాడు కదా, వాడు కూడా నీ క్లాస్మేట్ అయితే నువ్వు చక్కగా ఫ్రెండ్షిప్ చేసుకోవచ్చు, ఇద్దరు కలిసి చక్కగా వెళ్ళొచ్చు కదా అని మమ్మీ చెప్తుంది. ఎవరికి? కేరీకి చెప్తుంది. కేరీ అమ్మో మమ్మీ ఏంటి ఇట్లా చెప్తుంది. తీరా చూస్తే కదా వాడు స్కూల్ బస్ ఎక్కగానే వాడు ముందు సీట్లో కూర్చొని ఉన్నాడు. ఎవరు? టైటస్. మమ్మీ ఊరికి జస్ట్ ఏమని చెప్పింది, వాడు నీ క్లాస్మేట్ అయితే బాగుంటుంది, నువ్వు వాడు పక్కపక్కనే కాబట్టి చక్కగా వెళ్ళొచ్చు అంటే, ఆ మమ్మీ చెప్పిన ఆ కథే ఆయనకి బాధగా ఉంటే ఎగ్జాక్ట్గా మమ్మీ చెప్పినట్టే వాడు ఆడ క్లాస్మేటే అయ్యాడు. ఎవడు? టైటస్ గురించి మమ్మీకి తెలీదు. ఎవరికి తెలుసు? కేరీకే తెలుసు. ఎందుకంటే కొన్ని రోజులుగా స్కూల్కి వెళ్తున్నాడు కదా. అయితే
మరి బస్ స్టాప్ దగ్గరికి వచ్చాడు, బస్ ఎక్కాడు. కేరీ చక్కగా మన పక్కన ఉంటాడు, మనకి నీ క్లాస్మేట్ అయితే మమ్మీ బాగుంటుంది అన్నాడు కదా. అవి మమ్మీ మాటలు గుర్తుకొచ్చాయి చూస్తే కదా. టైటస్ వాడి క్లాస్ వాడే, బాబోయ్ వీడు నా క్లాస్ వాడు అయిపోయాడని వాడు చాలా బాధపడుతూ ఉంటాడు. ఎందుకంటే టైటస్ కేరీని ఎప్పుడు వెక్కిరిస్తున్నాడంట. స్కూల్కి వెళ్ళిన దగ్గర నుంచి ఏం చేస్తున్నాడు? మీరు కూడా అలాంటి పనులు చేస్తారా మీ క్లాస్ పిల్లల్ని? టైటస్ కేరీని ఎక్కిరిస్తూ ఉంటాడంట. ఎందుకంటే కేరీ ముఖం నిండా మచ్చలున్నాయంట, నల్ల మచ్చలు ఉండేవంట తన ఫేస్ నిండా. కాబట్టి టైటస్ కేరీని ఎప్పుడు ఏరా మచ్చల మొహమడా, ఇక్కడ రారా, అక్కడ రారా, ఇక్కడ కూర్చోరా అని చెప్పి వెక్కిరిస్తూ ఉంటే పాపం కేరీ చాలా బాధపడుతూ ఉన్నాడంట. పిల్లలు తన్ను బట్టి బస్సులో ఉన్న వాళ్ళు కూడా ఏం చేస్తున్నారు? ఒకళ్ళు ఎక్కిరిస్తే అందరు ఎక్కిరిస్తారు కదా. అలాంటి గుంపులో మనం ఉండొచ్చా? అది మంచితనం అంటారా? మంచితనం అంటే ఏంటది? మంచితనం అంటే మంచోళ్ళని ప్రేమించాలా? అందరినీ ప్రేమించాలి. యేసుక్రీస్తు అందరికీ ప్రభువు కదా. కుంటి వాళ్ళని, గుడ్డి వాళ్ళని, మోగ వాళ్ళని, నత్తి వారిని, రోగుల్ని, వ్యాధిగ్రస్తుల్ని, అబ్బా యేసయ్య అందరినీ ప్రేమించాడో కదా పిల్లలు. ఈ కేరీని అందరూ కూడా చేస్తూ ఉన్నారు. ఒకరోజు పిచ్చి కోపం వచ్చిందంట. ఎవరికి? కేరీకి. కాబట్టి టైటస్కి గట్టిగా వార్నింగ్ ఇద్దాము, ఈరోజు ఈ పని అవజేద్దామనే లోపు ఇంకా అందరు కూడా అరే మచ్చల మొఖమాడా, అలాంటివాడా, ఇలాంటివాడా అని చెప్పి పాపం కేరీని అందరూ కూడా కించపరుస్తూ ఉన్నారంట పిల్లలు. అయితే అలాంటి సిచ్యువేషన్లో ఉన్నవారు ఎలా ఉంటారు ఊహించండి ఒకసారి. కేరీకి పాపం చాలా విపరీతమైన కోపం వచ్చిందంట. చిరాకు వచ్చేసి ఇంకా కేరీ ఒంటరి వాడైపోయాడంట. తను ఏం అవ్వట్లేదు, జనాలతోటి కలవట్ల. బస్సులో పిల్లలందరూ కూడా వాళ్ళందరూ దిగిపోయాక లాస్ట్కి దిగుతున్నాడంట. వాళ్ళందరూ ఎక్కాక లాస్ట్కి ఎక్కుతున్నాడంట. అలాగే మరి క్లాస్ రూమ్లోకి వెళ్ళాలంటే కూడా తన గుండెలో దడదడగా ఉంటుందంట. ఎందుకని? ఎక్కిరిస్తూ ఉన్నారు కదా తోటి ఫ్రెండ్స్. అలాంటి సిచ్యువేషన్స్ ఎదుర్కొంటున్న వారు చాలా బాధపడతారు. కాబట్టి ఎవరైనా మన క్లాసులో కానీ, మన చుట్టాల్లో కానీ, మన ఇరుగు పొరుగులో కానీ ఎవరైనా వీక్గా ఉన్నవాళ్ళు, లేకపోతే అందం లేని వారు, చదువు లేని వారు, ఏ పని చేతగాని వారు కనపడితే వాళ్ళని మనం ఏం చేయకూడదు? హేళన చేయకూడదు. అది మంచితనమా? మంచితనం కాదు. మంచితనం అంటే అందరినీ ప్రేమతో చూడటమే మంచితనం. ఇప్పుడు కేరీ ఏమైపోయాడు? ఒంటరివాడైపోయాడు. మరి లంచ్కి వెళ్ళాలన్నా కూడా కేరీ ఏం చేస్తున్నాడు? అందరితో పాటు వెళ్ళట్లా, తను ఒంటరిగా లంచ్ చేస్తూ ఉన్నాడు. ఇంట్లో మమ్మీకి చెప్తే మమ్మీ ఏమో వదిలేరా, అలాగే ఉంటుంది వెళ్ళు అంటుంది మమ్మీ ఏమో. కాబట్టి ఒకరోజు తను చాలా లంచ్ పీరియడ్లో బాధగా ఉన్నాడంట. ఏంటంటే నా ముఖం పైన ఉన్న మచ్చల కారణంగా అందరూ నన్ను విచిత్రంగా చూస్తూ ఉన్నారు, ఎగతాళిగా మాట్లాడుతూ ఉన్నారు, నాతో స్నేహం చేయాలనుకునేవారు ఒక్కరు కూడా లేరు అనుకొని కేరీ పూర్తిగా ఒంటరివాడైపోయాడంట. చూసారా? చాలామంది ఇలాంటి పిల్లలు ఉన్నారు తెలుసా. మనం ఆర్ఫన్కి వెళ్ళినప్పుడు చూస్తే అలాంటి వాళ్ళు కనిపిస్తూ ఉంటారు. అందువల్ల ఈ ఆలోచనల వల్ల కేరీ చదువులో వెనకబడిపోయాడు. చదువు మీద ఏం చేయలేకపోతున్నాడు? కాన్సన్ట్రేషన్ చేయలేకపోతున్నాడు. ఎవరితో మాట్లాడేవాడు కాదు. ఇలాగా ఆ స్కూల్లో సంవత్సరం గడిచిపోయిందంట. ఏమైపోతుంది? సంవత్సరం గడిచిపోతూ ఉంది. మళ్ళా కొత్త సంవత్సరం వచ్చింది, కొత్త క్లాస్ పెరిగింది కానీ పిల్లలందరూ వాళ్ళే కదా క్లాస్మేట్స్. మళ్ళా ఇదే క్లాస్ పెరిగిందని సంతోషంగా ఉత్సాహంగా అందరూ ఉన్నారు. కానీ కేరీకి మాత్రం సేమ్ బాధ. ఏం బాధ? మళ్ళా ఇదేనని అంటున్నారు కదా. తన ముఖం మీద ఉన్న మచ్చలను బట్టి కేరీ చాలా బాధపడుతూ ఉన్నాడు. అవే హేళన మాటలు, క్లాస్ పెరిగినప్పటికీ కూడా, వయసు పెరిగినప్పటికీ కూడా అవే మాటలు, వెక్కిరింపులు, ఎగతాళి, ఒంటరితనం ఇవన్నీ కేరీని బాధిస్తూ ఉన్నాయి. పిల్లలు ఆ పిల్లలు మంచోళ్ళు అంటారా? మంచితనం వాళ్ళ దగ్గర ఉందంటారా? ఒకరోజు కొత్త క్లాసులోకి చేరాడు. కొత్త స్కూలు, కొత్త క్లాసు, కొత్త టీచర్సు అంతా పిల్లలైతే వారే.
అయితే ఒకరోజు తన లంచ్ పీరియడ్లో ఒంటరిగా కూర్చొని లంచ్ చేస్తాకి రెడీ అవుతా ఉన్నాడంట. అప్పుడు తన లంచ్ బాక్స్ తీసి ఓపెన్ చేసుకొని తిందాం అనుకుంటే ఆయనకి అన్నీ కూడా ఏం గుర్తొస్తూ ఉన్నాయి? వీళ్ళే వాళ్ళ ఫ్రెండ్స్ చెప్పినవే గుర్తొస్తూ ఉన్నాయి. అప్పుడు కేరీ చాలా బాధపడుతూ ఉన్నాడు. ఈలోపు కేరీ దగ్గరికి ఎవరో వచ్చిన ఒక చప్పుడు వినిపించిందంట. కిందకి చూస్తే, కింద లంచ్ తిందామని చూస్తే, ఎవరబ్బా నా పక్క నుంచి వస్తూ ఉన్నారు అని చెప్పి కేరీ తన తల పైకెత్తి చూస్తే కదా అక్కడ తన క్లాస్ టీచర్ రూత్ మిస్ ఉన్నారంట. ఆ టీచర్ గారి పేరేంటి? రూత్ అనే టీచర్ గారు కేరీ దగ్గరికి వచ్చారంట. వచ్చి కేరీతో మాట్లాడుతూ, నువ్వు అందరికంటే చాలా వేరుగా ఉన్నావని బాధపడుతున్నావా కేరీ అంటే కేరీ ఏం మాట్లాడలా. ఎందుకని? అందువల్లే కదా అందరూ పాపం ఆయన్ని తిడుతూ ఉన్నారు, ఎగతాళి చేస్తున్నారు. అప్పుడు టీచర్ చెప్పారంట, ఇంతమందిలో దేవుడు నిన్ను ఇంత వేరుగా ఎందుకు పుట్టించాడో ఎప్పుడైనా ఆలోచించావా కేరీ? టీచర్ గారు చూడు ఎంత మంచిగా చెప్తున్నారు. టీచర్ ప్రశ్న విని తల పైకెత్తినా సరే ఏమి జవాబు ఇవ్వలేక కేరీ మౌనంగా ఉన్నాడంట. మళ్ళా టీచర్ గారు నవ్వుతూ, ఎందుకంటే నువ్వు దేవునికి చాలా ప్రత్యేకమైన వాడివి కేరీ, అందుకే దేవుడు నిన్ను అందరికంటే వేరుగా పుట్టించాడు అని చెప్పారంట. రోజు తనేమనుకుంటూ వస్తున్నాడు? అందరూనేమో మంచిగా ఉన్నారు, నేనేంటి వేరుగా పుట్టానని బాధపడుతూ ఉన్నాడు. ఇప్పుడు చదువుకున్న వాక్యంలో మనం చదువుకున్నాం కదా, మీ దేహము దేవుని వలనే మీకు అనుగ్రహింపబడి మీలో ఉన్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరు ఎరుగరా? మీరు మీ సొత్తు కారు, దేవుడి సొత్తు అని కొరింథీల్లో చదివాం కదా. ఆ మాటని టీచర్ గారు కేరీకి చెప్పగానే, ఈ సంగతి నీకు ఎలాగ తెలీదో నీ ఫ్రెండ్స్కి కూడా అందుకే తెలీదు. నువ్వు ఒక ప్రత్యేకంగా నిర్మించబడ్డావు, మాలాగా కాదు. నీవు ఒక ప్రత్యేకంగా ఏర్పాటు చేయబడ్డావు కేరీ. ఆ విషయం నీకు తెలీదు, నీ ఫ్రెండ్స్కి తెలీదు. అందుకే వాళ్ళందరూ నిన్నేం చేస్తూ వస్తున్నారు? ఎగతాళి చేస్తూ ఉన్నారు అని టీచర్ గారు చెప్పగానే కేరీ ఫేస్లో అదిగో మనదేమంటారు దీన్ని, ఫోకస్ లైట్ వెలిగినంత గొప్ప వెలుగొచ్చేసిందంట. పిల్లలు, కేరీ చాలా తన ముఖంలో చిరునవ్వు వచ్చిందంట. అప్పుడు ఆ టీచర్ చెప్పారంట, దేవుని ప్రేమను ఇతరులకు తెలియచేయటానికి దేవుడు కొంతమందిని ప్రత్యేకమైన వారిగా సృష్టిస్తాడు. కొంతమందిని అందంగా చేస్తారు, కొంతమందిని అందహీనంగా చేస్తాడు. ఏ విషయంలోనైనా దేవుని ప్రేమ అందరికీ తెలియచేసేలాగా దేవుడు సృష్టిస్తాడు. అంతేకాదు, నీవు కొంచెం వీక్గా పుట్టావు కాబట్టి మా అందరికంటే దేవుడు నిన్ను ఎక్కువగా ప్రేమిస్తున్నాడు కేరీ. అందుకే నువ్వంటే అందరికీ బాధ. ఎందుకంటే నిన్ను ఎవరు ఎక్కువ ప్రేమిస్తున్నారు? ఈ లోకాన్ని సృష్టించిన సృష్టికర్త దేవుడు నిన్ను ఎక్కువగా ప్రేమిస్తున్నాడు కాబట్టి నువ్వు మా అందరికంటే ఎక్కువగా సంతోషంగా ఉండాలి. ఈ మాట చాలా కష్టంగానే ఉంటుంది కదా. అందరేమో చక్కగా తెల్లగా, క్యూట్గా, బ్యూటీగా, హ్యాండ్సమ్గా టింగ్ టాంగ్ అంటే వెళ్తుంటే నేను ఇలా ఉండి మిస్ ఏంట్రా బాబు ఇలా చెప్తున్నారు, సండే స్కూల్ ఆంటీ ఏంట్రా ఇలా చెప్తుంది అనుకుంటున్నావురా? దేవుడు మనందరినీ ఏ రూపంలో చేశాడో ఆ రూపము యేసయ్యకి మనము ఇష్టం అన్నమాట. అందుకే టీచర్ ఏం చెప్పారంటే, అందరికంటే నీవు ఎలా ఉండాలి కేరీ? సంతోషంగా ఉండాలి. నీ ఫ్రెండ్స్ మాటల్ని ఏ రోజు నుంచి నువ్వేం చేయొద్దు, పట్టించుకోవద్దు. నీ ముఖంపై ఉన్న మచ్చలను బట్టి బాధపడుకోకుండా నీవు దేవునికి ప్రత్యేకమైన వాడిగా నేనున్నాను అని చెప్పి దేవునికి కృతజ్ఞత కలిగి ఆయనకి ఇష్టమైన బిడ్డగా నువ్వు జీవించాలి అని చెప్పి వాళ్ళ క్లాస్ టీచర్ అయిన రూత్ మేడం ఈయనకి ఏం బోధించింది? దేవుని మంచితనాన్ని నేర్పిస్తూ వచ్చింది. ఆ మాటలు కేరీకి ఎంతో సంతోషాన్ని ఇచ్చాయంట. ఆ రోజు నుండి కేరీ ఏం చేయటం మొదలెట్టాడు? ఇక హ్యాపీగా ఉంటా. టైటస్ మాటలకి ఏమయ్యాడు? అన్హ్యాపీగా ఉండేవాడు. రూత్ మేడం మాటలకి ఏమయ్యేవాడు? మరి మనం ఎవరిలాగా ఉన్నాము? మన తోటి ఫ్రెండ్స్ తోటి టీచర్ రూత్ లాగా ఉన్నామా?
క్లాస్మేట్ టైటస్ లాగా ఉన్నామా? చెప్పండి. కేరీ టైటస్ మాటల్ని, తన ఫ్రెండ్ సర్కిల్ మాటల్ని ఆ రోజు నుండి పట్టించుకోవటం మానేశాడు. సంతోషంగా ఉండటం మొదలెట్టాడు. టైటస్ని వెక్కిరించిన వారందరూ ఏమాత్రం కూడా ఎవరు ఎక్కిరించినా వాళ్ళ వెంక చూసి ఫేస్ మార్చుకోవటం, వాళ్ళని చిరాగ్గా చూడటం, పక్కకి వెళ్ళిపోవటం ఇవన్నీ మానేశాడు. ఇప్పుడు టైటస్ తిడుతున్నా కానీ ఏం చేస్తూ ఉన్నాడు? నాది కాదులే అనుకుంటా వెళ్ళిపోతూ అందరికీ నవ్వుతూ జవాబు ఇవ్వటం మొదలుపెట్టాడు. అందరితో స్నేహం ఉండటానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. ఈలోపు చదువులో మంచి ఏకాగ్రత పెరిగింది. అంతకుముందు రోజు తన బాధ ఏంటి? నేనేంటి ఇలా ఉన్నాను, వాళ్ళేంటి అంత బాగున్నారు అని చదువు ఎక్కట్లేదు ఆయనకి. ఇప్పుడు చదువు బాగా వచ్చింది. క్లాసులు అందరికంటే ఎక్కువ మార్కులు తెచ్చుకుంటా ఉన్నాడు. ఆవలిస్తున్నారు అప్పుడే. క్లాసులో ఏం చేస్తూ ఉన్నాడు? అందరికంటే ఎక్కువ మార్కులు తెచ్చుకుంటా ఉన్నాడు. టీచర్స్ అందరు ఇప్పుడు కేరీని పొగట్టడం మొదలెట్టాడు. అంతకుముందు చదువు లేదు, అందం లేదు, ఎప్పుడు ముభావంగా ఉండేవాడు. ఎప్పుడైతే మంచి టీచరు మంచి సలహా ఇచ్చిందో, మంచితనంతో కేరీని దగ్గరికి తీసుకుందో, కేర్ చేసిందో, ఆ టీచర్ కేరీని ఏం చేసింది? గొప్పవాడిగా చేసింది. కేరీని ఇంక అందరూ కూడా మంచి మార్కులు తెచ్చుకుంటున్నారు. అందరూ అవాక్ అవుతున్నారు. టైటస్ కూడా ఆశ్చర్యపోతున్నాడు. ఏంట్రా ఈడు చదువులో మొద్దే, మొహంలో మొద్దే, అన్నిట్లో మొద్దు మొహండే, ఇప్పుడేంటి మంచి మార్కులు తెచ్చేసుకుంటున్నాడు అని చెప్పి టైటస్ కూడా ఏమవుతా అన్నాడంట? ఆశ్చర్యపడతా ఉన్నాడంట. అప్పుడు అనుకున్నాడంట, రే ఇక మనం కేరీని ఏం చేయలేము, ఏడ్పించలేము, హేళన చేయలేము. ఎందుకంటే వాడు చాలా తెలివైన నడిపోయాడు, తన ప్రవర్తన మార్చుకున్నాడు. అందుకని కేరీని మనం ఇప్పుడేం చేయలేము అనుకుంటున్నారు. నిజంగానే కేరీని వాళ్ళు ఏం చేయలేకపోయారు. కేరీ తన జీవితాన్ని మార్చి తనకు సంతోషాన్ని ఇచ్చిన దేవుడికి జీవితాంతం కృతజ్ఞతతో జీవించాలని నిశ్చయించుకున్నాడు. ఆనాటి నుంచి కేరీ ఏం చేయటం మొదలెట్టాడు? మంచి చదవటం మొదలెట్టాడు. తన క్లాసులో అందరికంటే మంచి మార్కులు తెచ్చుకుంటున్నాడు. ఎవరన్నా ఎగతాళి చేసినా సరే కేరీ ఏం చేయట్లా, పట్టించుకోవట్లా, చదువుతున్నాడు. టీచర్స్ అందరూ కూడా ఎవరిని మెచ్చుకుంటున్నారు? చూసారా? క్లాప్స్ కొడదామా కేరీకి? మనం కూడా మంచితనం, ఎవరు మంచితనం చూపించారు కేరీ ఎడల? రూత్ టీచర్. మరి మనం కూడా మన తోటి వారికి మంచితనాన్ని చూపించాలి. ఆ మంచితనాన్ని మనం ఎక్కడ నేర్చుకుంటాం చెప్పండి? దేవుని దగ్గరే. రూత్ టీచర్ దేవుని నమ్ముకున్నాం కాబట్టి ఆ దేవుని ప్రేమను ఎవరికి చెప్పింది? కేరీకి చెప్పింది. సేమ్ అలాగే ఎగ్జాక్ట్గా బైబిల్లో కూడా ఒక సిచ్యువేషన్ జరిగిందంట. రాజులు 2వ రాజులు 11వ అధ్యాయంలో మనం చూసుకున్నట్లయితే, రాజుల కాలంలో యూదా రాజుల వంశీయులు అందరూ కూడా చంపబడతా ఉన్నారు. ఒక రాజకుమారుణ్ణి చంపేశారని ఒక రాణి ఏం చేసిందంటే ఆ రాజ్యంలో ఉన్న రాజకుమారులందరినీ చంపేస్తుందంట. ఏం చేస్తూ ఉంది? రాజకుమారులందరినీ చంపేస్తుంటే ఒక రాజకుమారుడు, ఆయనకి 6 years ఉన్నాయి. ఎంత ఏజ్? 6 years ఉన్న ఆయన్ని ఒక దాది ఏం చేసిందంటే దాచిపెట్టేసిందంట. దాచిపెట్టేసి యెహోయాదా అనేటువంటి దేవుని మందిర యాజకుడైనటువంటి ఆ యాజకుడి దగ్గర యూదా రాజకుమారుడిని దాచిపెట్టిందంట. ఎవరి దగ్గర దాచిపెట్టారంట? యాజకుడైన యెహోయాదా అనేటువంటి ఒక యాజకుడి దగ్గర. ఎన్ని సంవత్సరాల పిల్లోడు? ఎవరి కుమారుడు? రాజకుమారుడు. అయితే ఇప్పుడు రాజకుమారుడు పాస్టర్ గారి ఇంట్లోకి వెళ్ళిపోయాడు. ఎవరింట్లోకి వెళ్ళాడు? పాస్టర్ గారి ఇంట్లోకి వెళ్ళాడు. రాజకుమారుల ఇంట్లో అన్నీ కూడా రాయల్టీగా ఉంటాయి, రాయల్గా ఉంటాయి. ఎస్తేరు వలె రాయల్గా ఉంటా అని పాడారు కదా. ఎస్తేరేనా రాయల్గా ఉండింది? రూతు ఎలాగైతే రాయల్గా ఉందో, రాజుగారి కుమారుడు కాబట్టి రాయల్టీ కలిగిన ఫ్యామిలీలో నుండి వచ్చాడు. అయితే అందరూ చంపబడుతున్న సమయంలో చంపబడుకోకుండా ఈయన్ని కాపాడారు, యెహోయాదా దగ్గర దాచిపెట్టారు.
యాజకుడి దగ్గర. యాజకుడు ఆయన్ని ఎలా పెంచాడంట, జాగ్రత్తగా ఓపికతో దాచిపెట్టి ఈ చిన్న బాలుడికి దేవుని యందు భయభక్తులు చెప్పి ఆ పిల్లోడిని చక్కగా ఏమంటారు పెంచుతా వస్తున్నాడంట. ఎవరు పెంచుతున్నారు? యాజకుడైన యెహోయాదా ఆయనకి మంచి పనులు నేర్పిస్తూ ఉన్నాడు, ప్రార్థన చేయటం నేర్పిస్తూ ఉన్నాడు, ప్రామిసులు నిబంధనలు చేయించాడు. యెహోయాదా బ్రతికినంత కాలము మందిరంలో జరగవలసిన కార్యక్రమాలన్నీ చక్కగా చేసేవాడంట ఈ పాస్టర్ గారు. రాజు దేవుని మందిరాన్ని ఏం చేసేవారంట, బాగు చేయించాడంట. యూదా దేశ రాజు జనులు ఆయన వైపు తిరగటానికి దేవుని ప్రేమతో పాటు యెహోయాదా అనేటువంటి ఈ ప్రవక్త యొక్క మంచి ప్రవర్తనను బట్టి అందరూ కూడా చక్కగా సంఘంలో ఉన్న వారందరూ కూడా మంచి ప్రవర్తన కలిగిన వారిగా ఉన్నారంట. వాళ్ళల్లో మంచి ప్రవర్తన నేర్చుకుంటూ పెరుగుతూ ఉన్నాడు ఈ రాజకుమారుడు. అందరు చనిపోయారు, కానీ ఈ పిల్లోడు అక్కడ ఏమయ్యాడు, బ్రతికి ఉన్నాడు. అది కూడా ఎవరి దగ్గర పెంచబడుతున్నాడు, మంచి ప్రవర్తన కలిగిన మంచితనం కలిగిన యెహోయాదా దగ్గర పెరుగుతూ ఉన్నాడంట. అలాగే దేవుని వైపు తిరగటానికి ఈ ప్రవక్త ప్రజలకు ఏ విధంగా మంచితనం కలిగిన పనులు నేర్పిస్తూ ఉన్నాడో, ఈ మంచితనం కలవారే ఇతరులను కూడా, ఇతర యొక్క జీవితాలు చెడు వాళ్ళు కూడా చెడు చేస్తారు మనల్ని. అందుకే మనం చూస్ చేసుకోవాల్సింది మంచివారిని. నీ స్నేహితులు ఎవరై ఉండాలి? బయటికి వెళ్దాం రా, మమ్మీకి చెప్పకుండా రా, ఇలా చెప్పే వాళ్ళతో మనం ఏం చేయకూడదు. చెడ్డ ప్లేసెస్కి తీసుకెళ్లే వాళ్ళ దగ్గరికి మనము వెళ్ళకూడదు. యెహోయాదా ఈ రాజకుమారుణ్ణి చక్కగా పెంచుతున్నాడు. అలాగే ఆ సంఘంలో ఉన్న వారందరికీ కూడా యెహోయాదా గురించి మంచి ప్రవర్తన గలవాడని బైబిలు సాక్ష్యం ఇస్తూ ఉంది. అలాగే ఇప్పుడు రూతు మిస్ ఏ ప్రవర్తన కలిగిన ఆవిడ? టైటస్. కాబట్టి మంచి ప్రవర్తన వలన కేరీ ఏమయ్యగలిగాడు, తన కెరీర్లో ఎదగలిగాడు కదా. టీచర్ కేర్ తీసుకున్నారు, కేరీ చక్కగా మంచి కెరీర్ని ఏర్పాటు చేసుకోగలిగాడు. యెహోయాదా కూడా ఈ రాజకుమారుణ్ణి రాజరికంగా పెంచుకోకుండా మంచి భయభక్తులతో పెంచాడంట. పెద్దల్ని గౌరవించటం, మంచితనం కలిగి ఉండటం, తోటి వారిని ప్రేమించటం, దయ కలిగి ఉండటం, అవసరతలో ఉన్నవారికి సహాయము చేయటం, కృతజ్ఞత కలిగి ఉండటం, ఇలాంటివన్నిటినీ కూడా యెహోయాదా ఈ రాజకుమారుడికి నేర్పిస్తూ వచ్చాడంట. పిల్లలు వింటున్నారా? అయితే మన ప్రవర్తన కేవలము చాలామంది టీచర్ ముందు, పేరెంట్స్ ముందు, చర్చిలో మంచి ప్రవర్తనగా ఉంటారు. సింగిల్గా ఉన్నప్పుడు అది కూడా చాలా ఇంపార్టెంట్. మనుషుల ముందు ఒబీడియన్స్గా కనపడి, మనుషుల్ని ఒంటరిగా ఉన్నప్పుడు మొండోలుగా, చెడ్డ పనులు చేసేవాళ్ళుగా, లోబడనొల్లని వారిగా కనపడితే సరిపోదు. అది మంచితనం అనరు. ఎప్పుడు మన మంచితనం ఒకే టైప్లో కనపడాలి. నేను రాత్రి కూడా చెప్పాను కదా, ఎప్పుడు శుక్రవారం చర్చిలో ఉన్నప్పుడే, అమ్మ నాన్న దగ్గర ఉన్నప్పుడే మంచి వాళ్ళం కాదు. ఎక్కడున్నా మనం ఎలా కనిపించాలి పిల్లలు? మనుషులున్నా లేకున్నా దేవుడు ఎల్లప్పుడూ మనలను చూస్తూ ఉన్నాడని గ్రహింపు కలిగి నిజాయితీగా ఎవరైతే బ్రతుకుతారో దాన్నే మంచితనము అంటారు. ఎప్పుడు మంచితనం? నీవు సింగిల్గా ఉన్నా, పేరెంట్స్తో ఉన్నా, టీచర్తో ఉన్నా, పెద్దవాళ్ళతో ఉన్నా అప్పుడు మంచిగా ఉండి తర్వాత మంచితనంగా లేకపోతే అది మంచితనం కాదు. ఎప్పుడు ఒకేలాంటి స్వభావాన్ని కలిగి ఉండటాన్నే మంచితనము అంటారు. మరి మంచితనంగా ఉండటం వలన ఏమైనా బెనిఫిట్స్ ఉన్నాయా లేవా? కేరీకి టీచర్ మంచితనం బోధించాడు. టీచర్ చెప్పటం వల్ల కేరీ స్కూల్ ఫస్ట్ వచ్చేసాడు, మంచి జాబ్లో స్థిరపడ్డాడు. ఇగో ఈ యెహోయాదా పెంచిన రాజకుమారుడు కూడా మంచితనాన్ని నేర్చుకున్నాడు. మంచితనానికి మూలమైన దేవుణ్ణి బట్టి మన ప్రవర్తన కూడా ఎప్పుడు, మనము యేసై బిడ్డలం కాబట్టి మన ప్రవర్తన ఎప్పుడు మంచిదిగా ఉండాలి. బూతులు ఆడకూడదు, సినిమాలు చూడకూడదు, అబద్ధాలు ఆడకూడదు, ఇంకా ఏం చేయకూడదు జాయ్? దొంగిలించకూడదు,
ఫోన్లో చెడ్డవాటిని చూడకూడదు, ఫోన్ని ఎక్కువ సమయం వాడకూడదు. ఏం చేయకూడదు? వింటున్నారా పెద్దలు చిన్నలు అందరూ కూడా? మన ప్రవర్తన ఏం చేస్తున్నామో దాన్ని బట్టి మనం తెలిసిపోతాం. నేను ఎక్కువ ఫోన్ వాడను, నా ఫోన్ తెలియదు కూడా. టీవీ కూడా ఎక్కువ చూడను, నా చిన్నప్పటి నుంచి చూడను. నేను ఇంతవరకు ఎప్పుడు సినిమాలు చూడటం కానీ ఫోన్లో చూడటం కానీ ఏవి నాకు లేవు. అందుకే దేవుడు ఇలా ఉంచాడు. మరి మీరేం చేస్తున్నారు? చర్చికి వస్తున్నాం, పాటలు పాడుతున్నాం, వర్షిప్ చేస్తున్నాం, సండే స్కూల్లో అన్నిట్లో పార్టిసిపేట్ చేస్తున్నాం. మరి ఎలా ఉంటున్నాం మనం? పేరెంట్స్ కూడా ఒక కన్నేసి పిల్లల మీద చూడాలి. మన ప్రవర్తన మంచిదై ఉండాలి. మంచితనానికి ఆధారము ఎవరంటే దేవుడే. ఎవరిని పట్టుకోవద్దు. ఆయన సత్యవంతుడు, నమ్మదగిన వాడు, మాట ఇచ్చి నెరవేర్చే దేవుడు. మంచితనం కలిగిన వారిని ఎప్పుడు కూడా దేవుడు విడిచిపెట్టాడు. దేవుడు ఎప్పుడు అబద్ధం ఆడేవాడు కాదు. మనుషుల పట్ల దయగలిగిన వాడు. అందరికంటే ఎక్కువగా ఆయన ఎవరిని ప్రేమిస్తున్నాడు? మనలనే ఎక్కువగా ప్రేమిస్తున్నాడు. నిరంతరం మనలను క్షమించేవాడు ఆయనే. అటువంటి మంచి దేవుని పిల్లలమైన మనము కూడా ఏం కలిగి ఉండాలి? ఆత్మీయ ఫలంలో 6వ ఫలము మంచితనము. ఇతరులకు సహాయము చేయాలి, పెద్దవారిని గౌరవించాలి. ఇంట్లో అమ్మమ్మలు ముసలమ్మలు ఉన్నారనుకో, వాళ్ళని ఏం చేయకూడదు? తిట్టకూడదు. వాళ్ళని ఏం చేయాలి? పెద్దవాళ్ళని గౌరవించాలి. అలాగే నిజాయితీ కలిగి ఉండాలి. అమ్మ ఏవైనా డబ్బులు పెట్టిందనుకో అవి తీయకూడదు. లేకపోతే ఫుడ్ పెట్టిందనుకో, అమ్మకి లెక్కలేదు కదా అని చెప్పి 1 డజన్ గులాబ్ జాముల్లో మా అమ్మ లెక్కేసిందా లేదా తెలియదు కదా అని ఒకటి తినేయకూడదు. ఏ విషయంలోనైనా ఎలా ఉండాలి? నిజాయితీ కలిగి ఉండాలి. అలాగే సహాయపడాలి. ఎవరైనా పడిపోయారనుకో వాళ్ళకి ఏం చేయాలి? చెయ్యిచ్చి సహాయం చేయాలి. ఇలాంటి మంచి పనులు. అలాగే కృతజ్ఞత కలిగి ఉండాలి. ఈ యెహోయాదా పెంచుకున్నాడే, ఎన్ని సంవత్సరాలప్పుడు రాజకుమారుడు ఆయన ఇంట్లో దాచబడ్డాడు? 6 సంవత్సరాలు. సంవత్సరం పాటు యెహోయాదా ఆ పిల్లోడిని ఏం చేశాడంట? దాచాడంట. ఆయన పేరే ఏవాషు అనేటువంటి రాజకుమారుని దాచాడంట. 1 ఇయర్ రాజుగారు కుమారుడు యాజకుడైన యెహోయాదా దగ్గర దాచబడి యెహోయాదా యొక్క మంచితనాన్ని, యెహోయాదా కలిగిన దేవుని యొక్క గొప్పతనాన్ని, మంచితనాన్ని తెలుసుకొని మంచితనం కలిగి జీవించటం వలన మంచితనానికి బెనిఫిట్ ఏంటో చెప్పనా? ఏమయ్యాడంటే 7 ఇయర్స్కే ఆయన యూదా వంశముల వారికి రాజు అయిపోయాడు. హల్లెలూయా చెప్పండి పిల్లలు. ఎన్ని సంవత్సరాలకి రాజు అయ్యాడు? 7 ఇయర్స్కే. 7 ఇయర్స్కి ఎవరికైనా రాజ్య పరిపాలన ఇస్తారా? యెహోయాదా దగ్గర ఏం నేర్చుకున్నాడు యావాషు? మంచితనం నేర్చుకున్నాడు. 7 ఇయర్స్కే రాజు అయిపోయి 1 ఇయర్, 2 ఇయర్, 5 ఇయర్స్ రాజ్య పరిపాలన చేయలేదు. ఎగ్జాక్ట్గా 40 ఇయర్స్ రాజ్య పరిపాలన చేశాడంట. హల్లెలూయా చెప్పండి. మంచితనాన్ని కలిగి ఉండితే దేవుడిచ్చే ఆశీర్వాదాలు ఇదే. గొప్ప గొప్ప వారు కూడా 3 ఏళ్ళు, 4 ఏళ్ళు, 5 ఏళ్ళే రాజ్యం వేలారు. కానీ యోవాషు అందరూ చచ్చిపోయిపడిన సమయంలో దేవుడు ఒక ప్రత్యేకమైన రీతిలో, ఇందాక చదువుకున్నాం కదా, దేవుడు అనుగ్రహింపబడి మీలో ఉన్న ఆత్మకు, పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నాము, మీరు మీ సొత్తు కారు, విలువ పెట్టి కొనబడినవారు. యోవాషు దేవుడి చేత విలువ పెట్టి కొనబడినవాడు కాబట్టి 7 ఇయర్స్కే రాజయ్యి 40 సంవత్సరాలు ఏకదాటిగా రాజ్య పరిపాలన చేశాడు. అది కూడా మంచి పరిపాలన చేశాడు. ఈ మంచితనము యోవాషుకి ఎక్కడి నుంచి వచ్చింది చెప్పండి? యెహోయాదా అనేటువంటి యాజకుడి దగ్గర, ప్రవక్త దగ్గర నేర్చుకున్నాడు. అలాగే కేరీ జీవితంలో కూడా బాధలు వచ్చినాయి. టీచర్ ఏం చెప్పింది కేరీకి? నువ్వు ఒక ప్రత్యేకమైన రీతిలో చేయబడ్డావు, నిన్ను దేవుడు ఎక్కువగా ప్రేమిస్తున్నాడు అనే ఒక మంచి మాట కేరీ లైఫ్ని ఏం చేసింది? మార్చేసింది. ఆ రోజు అతల్య అనే రాణి రాజకుమారులందరినీ చంపిస్తా ఉన్న సమయంలో యెహోయాదా ఈ పిల్లోడిని కాపాడాడు. అందరు చచ్చిపోతున్నారు రాజకుమారులందరూ. 6 ఇయర్స్ ఓల్డ్ బాయ్.
ఆ చిన్న బాలుడిని సంవత్సరం పాటు యెహోయాదా దగ్గర పెంచబడ్డాడు. ఆయన దగ్గర మంచితనాన్ని నేర్చుకున్నాడు, అలవర్చుకున్నాడు. చక్కగా 1 year అయ్యేసరికి యెహోయాదు ముసలోడైపోతూ ఉండగా ఈయన్ని రాజుగా అభిషేకించేశాడు. 40 సంవత్సరాలు రాజుగా ఉన్నాడు. మంచితనం వల్ల వచ్చే బెనిఫిట్స్ అయ్యే పిల్లలు. కాబట్టి చిన్న చిన్న వాటికి నీ మంచితనాన్ని విడిచిపెట్టొద్దు, మంచి దేవుణ్ణి విడిచిపెట్టొద్దు. మనము ఎవరు చూస్తున్నా ఎవరు చూడకపోయినా మిమ్మల్ని నన్ను చూసేవారు ఎవరున్నారు? కాబట్టి మనం ఎప్పుడు కూడా ఎలాంటి ప్రవర్తన కలిగి ఉండాలి? మంచి ప్రవర్తన, మంచి దేవుని బిడ్డలము, మంచితనము కలిగి ఇతరులకు సహాయము చేయాలి. స్నేహితులతో ప్రేమగా మాట్లాడాలి. ఎవరిని పడితే వాళ్ళని కించుపరిచేలాగా మాట్లాడకూడదు. అర్థమైందా? స్నేహితుల్ని ఏడిపించకూడదు, బాధ పెట్టకూడదు. చాలామంది ఫ్రెండ్స్ని ఏడిపిస్తారు కదా. కేరీని ఏడిపించారా లేదా వాళ్ళ ఫ్రెండ్స్? అలా చేయకూడదు. స్నేహముగా ఉండాలి. ఒకే ఆట వస్తువు కొరకు గొడవలు పడకూడదు. ఏం చేయకూడదు? అది మంచితనమేనా? మంచితనం కాదు. స్నేహితులను వెక్కిరించటం వేస్ట్గా. మరి ఇంకేమంటారు చెప్పండి. ఏమంటారు జాయ్? చెప్పరా. ఏదో ఒకటి సోది మొహం దానా, ఇంకా ఏమంటారు పెచ్చ మొహం దానా, నీకు అంత లేదులే, నీకు అంత కాదులే, అలాంటివి కూడా మనం ఏమనకూడదు, ఎవరిని ఎక్కిరించకూడదంట. అర్థమైందా? ఆట వస్తువులు స్నేహితులతో పంచుకోవాలంట, స్నేహితులతో గొడవ పడకూడదంట. అలాగే నీ ఫ్రెండ్స్ కొరకు ప్రార్థించాలంట. పిల్లలు వింటున్నారా? నీ ఫ్రెండ్ ఎవరున్నారో వాళ్ళ కోసం ప్రార్థించాలి. నీవు రక్షించబడ్డావు అనుకో, అయ్యా నా ఫ్రెండ్ కూడా రక్షణ పొందాలయ్యా, వాడు కూడా దేవుని సన్నిధికి రావాలయ్యా అని వారి కోసం ప్రార్థన చేయాలంట. ఈరోజు మంచితనం నేర్చుకుందాం కదా. మంచితనం వల్ల బహుమానం ఏంటి? మంచిగా ఎదుగుతా. 7 సంవత్సరాలకి రాజు అయిపోయాడు. 40 సంవత్సరాలు రాజ్య పరిపాలన చేశాడు యోవాషు. రాజులు 2వ రాజుల గ్రంథం 11, 12 అధ్యాయాలు మీరు చదవండి. మంచితనానికి గొప్ప ఆదర్శంగా యెహోయాదు అలాగే యోవాషు ఉన్నారు. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించుచున్న మా ప్రియ పరలోకపు తండ్రి, ఇంత సమయం సండే స్కూల్లో వెచ్చించటానికి ఇచ్చిన అవకాశానికి వందనాలు. అయితే ఇది ఎక్కడ వ్యర్థంగా పోవద్దు. ఎవరు వింటున్నారో ఎవరు వినట్లేదో నాకు తెలియదు, మీకు తెలుసు కదా. తర్వాత ఎవరైనా చూసినప్పుడైనా వారికైనా ఈ స్టోరీ ద్వారా నేర్చుకునేది ఏమైనా ఉంటే వినిపింప చేయమని కోరుకుంటూ ఈ సండే స్కూల్ని అభివృద్ధి చేయమని యేసయ్య నామమున అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఓకే ఫ్రెండ్స్, మెమరీ వర్సెస్ సామెతలు 22:1, అలాగే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 19-20 వచనాలు. మేము పోయిన వారము అరకులో VBSకి వెళ్ళాం. అక్కడ పిల్లలందరూ చాలా నాగరికత లేరనుకుంటున్నాం, కానీ మనకంటే వాళ్ళకే ఎక్కువ జ్ఞానం ఉంది తెలుసా. ఒకసారి ఆ వీడియో క్లిప్ వేయమ్మా, చూడండి ఎంత చక్కగా వాళ్ళందరూ. నేను పాటలు పాడదామని తీస్తే నాకంటే ముందు పాడుతున్నారు వాళ్ళు. మంచి పాటలు తీసుకొని వెళ్తే మనకంటే మంచి పాటలు వాళ్ళకి తెలుసు. ఇందాక అన్నయ్య ప్లే చేశాడు, ఏం సాంగ్ అది? సుమిత్ అది ఆ పాట పాడారు. ఎంత బాగా పాడారో పిల్లలు వాళ్ళు చక్కగా. ఒకసారి అక్కడికి వెళ్ళి అరకు ట్రైబల్ పిల్లల మధ్యలో పరిచర్య చేయటానికి దేవుడు ఇచ్చిన అవకాశాన్ని బట్టి మీరు కూడా చూడండి ఒకసారి. అక్కడ సండే స్కూల్ పిల్లలు ఎంత చక్కగా వాళ్ళకి ఎవరు నేర్పిస్తున్నారో కానీ మంచిగా ఇక్కడి నుంచే చాలామంది వెళ్ళి పరిచర్య చేస్తూ ఉన్నారు. వాళ్ళు నేర్చుకొని ఇందాక సుమిత్ ప్లే చేసిన సాంగ్ భలే చక్కగా పాడారు. వాళ్ళు కూడా ఎంత మంచిగా పాడారు. వాళ్ళ స్వరాలు కూడా ఎంత బాగున్నాయో చూద్దామా ఒకసారి. చూడండి అందరూ కూడా చక్కగా అరకులో మంచిగా సండే స్కూల్ పరిచర్య 1 day రిట్రీట్ చక్కగా జరిగింది. వాళ్ళు పాడిన పాటలు, వాళ్ళ స్వరాలు కూడా ఎంత బాగున్నాయో పిల్లలు. మంచి సీనరీస్ భలే బాగుంది అక్కడ వాతావరణం కూడా.
సేవించెదం నేనును నా ఇంటి వారందరూ మాదు తుది శ్వాస వర దేవా ప్రియా క్షణీయుడ నిన్నే స్తుతించెదా మహాగనుండా మహోన్నతుండా సార్వభౌముడా ఆది సంభూతుడా అతికాంక్షణీయుడ నిన్నే స్తుతించెదా దాక్షిణ్యపూర్ణుడా దీర్ఘశాంతుడా దాక్షిణ్యపూర్ణుడా దీర్ఘశాంతుడా అద్వితీయుడా శ్రీమంతుడా రాజుల రాజా ప్రభువుల ప్రభువా అద్వితీయుడా శ్రీమంతుడా రాజుల రాజా ప్రభువుల ప్రభువా మహాగనుండా మహోన్నతుండా సార్వభౌముడా ఆది సంభూతుడా అతికాంక్షణీయుడా నిన్నే స్తుతించెదా సర్వసంపూర్ణుడా సర్వకృపానిధి సర్వసంపూర్ణుడా సర్వకృపా చూసారా, చక్కగా అక్కడ పిల్లలు కూడా మంచిగా మీకులాగా వాక్యాలు వింటూ మరి ఎంతో సంతోషంగా ఉన్నారు. అనేక మంది వెళ్ళి వాళ్ళకి పరిచయం చేస్తూ ఉన్నారు. అందులో భాగంగా మనకు కూడా అవకాశం వచ్చింది. ఇలాగ ఇంకా అనేక ప్లేసెస్కి వెళ్ళి దేవుని సువార్త ప్రకటించాలని, మన సండే స్కూల్ ఇంకా అభివృద్ధి పొందాలని, మీరు కూడా ఆయా దేశాలకు వెళ్ళినప్పుడు మమ్మల్ని కూడా తీసుకెళ్ళి మేము ఉంటున్న ఊరిలో, దేశాల్లో, ప్రదేశాల్లో దేవుని సువార్తను ప్రకటించుదాం. అందరికీ వందనాలు. గాడ్ బ్లెస్ యూ ఆల్. తండ్రి దేవా నా సర్వం నీవయ్యా, నీవుంటే నాకు చాలు. తండ్రి దేవా నా సర్వం నీవయ్యా, నీవుంటే నాకు చాలు. నా ప్రియుడా నా ప్రాణమా నిన్నారాధించెదన్, నా జీవమా నా స్నేహమా నిన్నారాధించెదన్. నా ప్రియుడా నా ప్రాణమా నిన్నారాధించెదన్, నా జీవమా నా స్నేహమా నిన్నారాధించెదన్. తండ్రి దేవా నా సర్వం నీవయ్యా, నీవుంటే నాకు చాలు. తండ్రి దేవా నా సర్వం నీవయ్యా,
నీవుంటే నాకు చాలు. నీ ప్రేమ వర్ణించుట నా వల్ల కాదయ్యా, నీ కార్యము వివరించుట నా బ్రతుకు చాలదయ్యా. నీ ప్రేమ వర్ణించుట నా వల్ల కాదయ్యా, నీ కార్యము వివరించుట నా బ్రతుకు చాలదయ్యా. తండ్రి దేవా నా ఆనందమా, నీ వడిలో